ఈరోజు నేను నా ఫ్రెండ్ కలిసి రాజమండ్రి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో మార్నింగే లేచేసి రెడీ అయిపోయానమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. కొంచెం మా బ్రదర్ని అయితే మెయిన్ రోడ్ వరకు డ్రాప్ చేయమన్నాను కాకినాడలో. రాజమండ్రి ఎందుకు వెళ్తున్నామంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్. సో తనకి కొంచెం జ్యువెలరీలో హెల్ప్గా ఉందామని చెప్పి షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. రాజమండ్రిలో వచ్చేసి మేమైతే హోల్సేల్ షాప్కి అయితే వెళ్తున్నాము. బట్ ఈరోజు సండే కదా, చాలా షాప్స్ అయితే హాలిడే ఉన్నాయి. మేమైతే వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం అనమాట. 3 వరకు ఉంటారని చెప్తే సో ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో రాజమండ్రి వచ్చేసాము. బస్ దిగేసి కొంచెం లోపల వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. చాలా దూరం ఉంది, లోపలికి నడవాలి, లైక్ సందులుగా ఉందన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, దీని డీటెయిల్స్ కూడా. నియర్ బై రాజమండ్రి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి. ఈ షాప్లో వచ్చేసి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి. 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా బాగుందన్నమాట. సో మేమైతే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చూసాం ఇక్కడ. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మేము కూడా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇయర్ రింగ్స్, క్లిప్స్ అండ్ ఇంకా ఎక్సెట్రా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. బట్ లాస్ట్లో ఈయన చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే. మొత్తం మేము చాలా బిల్ అయితే చేసాం. మా టోటల్ బిల్ వచ్చేసి 20,702 రూపీస్ అయితే అయ్యిందనమాట. డిస్కౌంట్ అడిగాము, జస్ట్ నేను 200 to 500 డిస్కౌంట్ అడిగాము. అడిగితే అతను డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంతో తెలుసా, 2 రూపీస్ అనమాట. అది కూడా 2 రూపీస్ తగ్గించి తిరిగి మళ్ళీ మమ్మల్ని ఏదేదో అంటున్నాడు అనమాట. నాకు చాలా ఖాళీ, ఇంకా నేను అవన్నీ వదిలేసి వచ్చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా మా ఫ్రెండ్ కూల్ చేసి తనకి ఇంకా షాపింగ్కి అంత టైం లేదని చెప్పి అనేసేటప్పటికి నేను లైక్ తీసుకుని వచ్చేసాను. కొంతమంది ఇంకా ఇలాగే ఉంటారనుకుంటా, ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఇలా తగులుతూ ఉంటారు నాకు ఎందుకో. సో ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.